Hi, welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. Tasty వంటలను అందించే మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. హలో రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమల్లో ఏం వెరైటీ చేయబోతున్నారు? కొంచెం డిఫరెంట్ గా అండి. దొండకాయతో బజ్జీలు చేసి దాంతో కర్రీ చేస్తాం. హ్యాపీగా బజ్జీలు చేసుకుని అలా తినేస్తే బాగుంటుంది కదా రాజు గారు. అలా కూడా తినొచ్చు, ఇలా కూడా తినొచ్చు. కర్రీలో వేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటారా? రెడీ అవుతాయి. ఓకే, సో దొండకాయ బజ్జీల కర్రీయా? అవునండి, దొండకాయ బజ్జీ కర్రీ. ఓకే, మరి దొండకాయ బజ్జీల కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దొండకాయ బజ్జీల కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1/2 కిలో, శనగపిండి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, టొమాటో పేస్ట్ 1 కప్పు, వాము 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ఫస్ట్ ముందుగా ఏంటంటే దొండకాయ కొంచెం మనకు చాలా టైం తీసుకుంటుంది వేగడానికైనా, అందుకే చాలా మంది డీప్ ఫ్రై చేసుకున్నా కొంచెం ఉడికించి ఏదో చేసుకుంటారు కదా. ఇక్కడ కూడా ఏంటంటే బజ్జీలు వేయడానికి సగానికి కట్ చేసి ఉడికించి పెట్టేశాను. సో వీటితో మనం బజ్జీలు వేసుకుంటాం. సో మొత్తం హోల్ దొండకాయ అయితే కూడా మనకి కొంచెం మధ్యలో కొంచెం పచ్చిగా ఉంటుంది కదా. సో బ్యాటర్ రెడీ చేసుకున్నాం. ఓకే, సో బజ్జీ రెడీ చేసుకుంటే మనకి గ్రేవీ అంతా సింపుల్ అండి. సో ఒక బౌల్లో శనగపిండి, ఓకే, సో దీంట్లోనే కొద్దిగా వాము, కొద్దిగా కారం, ఓకే, కొద్దిగా ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొద్దిగా వాటర్ ఇస్తారా? మామూలు బజ్జీ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలిపేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ పెట్టుకుందామా? ఓకే అండి, పెట్టేసుకుందాం ఆయిల్. సో ఆయిల్ ఇస్తారా? ఓకే. సో డీప్ ఫ్రైకి ఇక్కడ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం. సో కొంచెం లైట్ గా ఉంటుంది. ఓకే అండి, సో ఆయిల్ వేడి అవుతూ ఉంటుంది. ఇలా మనం బ్యాటర్ రెడీ చేసుకున్నాం. సో మీరు బ్యాటర్ కలిపేస్తుంటారా రాజు గారు? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ రాజు గారు బజ్జీ పిండి రెడీ చేస్తుంటారు. ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. మన ఇంట్లో కబోర్డ్స్కి ఉన్నటువంటి గ్లాసులు, అలాగే డోర్స్కి ఉన్నటువంటి గ్లాసులు, ఇంకా డోర్స్, షోకేస్ ఇలా ఏవైనా సరే బాగా దుమ్ము పట్టేసి ఎలా క్లీన్ చేయాలా, దేంతో క్లీన్ చేయాలా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు గోరువెచ్చటి నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసుకొని మెత్తటి కాటన్ బట్టతో కనుక క్లీన్ చేసినట్లయితే మురికి బాగా పోతుంది, శుభ్రంగా క్లీన్ అయిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రాజు గారు రెడీయా? పిండి రెడీ, ఆయిల్ కూడా రెడీ. బజ్జీలు వేసేసుకోవడం అండి. సో ఉడికించినయే కాబట్టి మనకి వేగడానికి ఎక్కువ టైం పట్టదేమో కదా. అంటే పైన కొంచెం మనకు ఆ పిండి వేగిపోతే సరిపోతుంది. సో దీని ఏంటంటే మామూలుగా మనం అంటే ఆపలంగా ఒకవేళ చేసుకోవాలంటే బజ్జీ స్నాక్ లాగా చేసుకోవాలనుకుంటే మధ్యలో స్టఫ్ చేసుకోవడానికి కొంచెం గాట్లు పెట్టేసి చీలికలు గుత్తులాగా కట్ చేసేసి దాంట్లో మసాలా పెట్టేసుకొని అలా కూడా బజ్జీలా చేసుకోవచ్చు. వంకాయలతో చేస్తూ ఉంటారు కదండి. అవునవును. సో దొండకాయతో కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది. అలా కూడా ట్రై చేసుకోవచ్చు స్నాక్ లా కావాలనుకుంటే. ఓకే, సో ఇవి మనకు కర్రీకి సరిపోతాయండి. ఇది అటువైపు మార్చేసుకుని మనం గ్రేవీ కూడా రెడీ చేసుకున్నాం. కొద్దిగా ఆయిల్ అండి. ఓకే, సో ఇవి ఫ్లాట్ గా కట్ చేసుకోవడం వల్లనే బజ్జీలు అంటే చూడడానికి కూడా బాగున్నాయి. ఎస్ అండి, అంటే కొద్ది ఫ్లాట్ గా అలా వచ్చి. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో బజ్జీలు ఉంటాయి కాబట్టి మనకి కొంచెం గ్రేవీ టైప్ లో ఉంటేనే బాగుంటుంది, కొద్దిగా పీల్చుకొని బజ్జీలో కూడా టేస్ట్ వస్తుంది.
అండ్ ప్లెయిన్ ఇట్లా టొమాటో గ్రేవీ అయితే మనకి మెయిన్ ఇట్లా బజ్జీ కర్రీ కానీ పకోడీ కర్రీ బాగా సూట్ అవుతుంది. సో ఇది కొంచెం అయిన తర్వాత దీంట్లో టొమాటో పేస్ట్ అండి. ఓకే, సో ఇలాంటి వాటన్నిటికీ కొంచెం టైం పడుతుందని అనుకుంటారు కానీ కొద్దిగా ప్లాన్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతాయి. సో దీంట్లో కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, ఓకే, కొద్దిగా పసుపు అండి. ఓకే, సో ఇక్కడ టమాటో పేస్ట్ నేను అంటే టమాటో ముక్కలు ఉడికించి చేశాను కాబట్టి ఇక్కడ ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదండి. సో ఈ బజ్జీలు మనం కొంచెంసేపు గ్రేవీలో వేసి ఉంచాలా రాజు గారు, లేకపోతే ఫైనల్గా యాడ్ చేసుకుంటామా? ఎండింగ్లో కొంచెం అలా యాడ్ చేసేసి వెంటనే తీసేసుకోవాలి. కొద్దిగా వాటర్ దీంట్లో, ఇక్కడ మళ్ళీ బజ్జీ పీల్ చేస్తుంది కదా, సో శనగపిండి కాబట్టి సో కొంచెం లూజ్గానే చేసుకుంటే సో ఫైనల్గా మనకు కావాల్సిన ఆ థిక్నెస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు బజ్జీలు యాడ్ చేసుకున్నామండి. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి, ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి అండి. సో జస్ట్ ఈ జీలకర్ర పొడి ధనియాల పొడితో కూడా మనకి మంచి టేస్ట్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా మసాలా అలా ఏం అక్కర్లేదు, ఎక్కువగా ఘాట్ అయిన మసాలాలు అక్కర్లేదు. ఎందుకంటే ఇవి లైట్గా ఉంటేనే మనకి బెటర్గా ఉంటుంది. ఓకే, సో రెడీ అయిపోయిందండి. ఓకే, కొద్దిగా కొత్తిమీర, ఓకే, దొండకాయ బజ్జీల కూర రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా దొండకాయ బజ్జీల కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ బజ్జీల కర్రీ తయారు చేసే విధానం: ముందుగా దొండకాయలను కట్ చేసి ఉడికించాలి. ఒక బౌల్లో శనగపిండి, వాము, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. దీనిలో ఉడికించిన దొండకాయ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత బజ్జీలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ బజ్జీల కర్రీ రెడీ. ఓకే అండి, మరి దొండకాయ బజ్జీ కర్రీ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. గ్రేవీ చాలా బాగుంది. అంటే ఆ బజ్జీ తాలూకు ఫ్లేవర్స్ కూడా వచ్చేసాయి కొంచెం, అంటే వాము అది కూడా యాడ్ చేసాము. అంటే మెయిన్ టొమాటో, ఓన్లీ టొమాటో బేస్ ఉంది కదా మనకి, ఆ పులుపు అనేది బాగా తెలుస్తోంది. అండ్ కొద్దిగా ఆ కారము, ఆ అల్లం వెల్లుల్లి ఘాటు, ఇవన్నీ కూడా బాగా సెట్ అయ్యి, అంటే ఇవి ఇంకా ఇంత మీరు అన్నట్టు ఇందాక ఆ బజ్జీ ఎలాగో హెవీ ఉంటుంది కాబట్టి ఈ గ్రేవీ లైట్ గా తీసుకుంటే మనకు హ్యాపీగా అంటే తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మరి కొంచెం మసాలా వేసాం అనుకోండి కొంచెం హెవీగా అయిపోతుంది. అవును, సో బాగుంది రాజు గారు. సింపుల్ వెరైటీ, అంటే మనం రకరకాల బజ్జీ కర్రీస్ చూపించాము, ఇది కూడా ఆ లిస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మరి దొండకాయ బజ్జీ కర్రీ మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఒకప్పుడైతే కరెంటు పోయిందనుకోండి, కొవ్వొత్తి ఎక్కడుందా అని వెంటనే వెతుక్కునేవాళ్ళం. ఇప్పుడైతే రకరకాల ఎలక్ట్రికల్ వస్తువులు రావడంతో కొవ్వొత్తుల వాడకం కొద్దిగా తగ్గిందనే చెప్పాలి. కానీ చాలామంది మూన్ లైట్ డిన్నర్ అని, లేకపోతే క్యాండిల్ లైట్ డిన్నర్ అని ఇలా క్యాండిల్స్ వాడుతూనే ఉంటారు. క్యాండిల్స్ వాడినప్పుడు కిందంతా కూడా అది కారిపోయి ఆ మైనం ముద్ద అలాగే ఉంటుంది. ఇలాంటప్పుడు దేంతో క్లీన్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించక్కర్లేదండి, దీన్ని కొద్దిగా గ్లిజరిన్తో కనుక క్లీన్ చేసినట్లయితే, కాటన్ని గ్లిజరిన్లో ముంచుకొని కొద్దిగా ఆ ప్రాంతంలో అద్ది క్లీన్ చేసుకున్నట్లయితే చాలా శుభ్రంగా వదిలిపోతుంది. మీకోసం మరో చిట్కా. పువ్వులు చాలా అందమైనవి,
అలాగే సుకుమారమైనవి కదా. అంటే పువ్వుల్ని ఏ రకంగా డెకరేట్ చేసుకున్నా కూడా ఇల్లంతా ఆహ్లాదకరంగాను మంచి సువాసన భరితంగాను అందంగాను ఉంటుంది. అందుకే మన వాళ్ళు బౌల్స్లో వేసుకొని పువ్వులు పెట్టుకుని డెకరేట్ చేసుకుంటూ ఉంటారు. లేదంటే ఫ్లవర్ వాజ్లో ఫ్రెష్గా పువ్వులు ఉండేటట్టుగా డెకరేట్ చేసుకుంటూ ఉంటారు. మరి పువ్వులు ఫ్రెష్గా ఉండాలి అంటే అందులో కొద్దిగా సాల్ట్ కనుక కలుపుకుని అలా ఉంచుకున్నట్లయితే పువ్వులు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఒక వారం రోజుల పాటు కూడా ఆ ఫ్రెష్నెస్ అనేది కోల్పోకుండా తాజాగా సువాసన భరితంగా ఉంటాయి.